హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు లేకుండా నేను అస్సలు ఉండలేనండి అని మీనా అంటుంటే, అవునా అని బాలు అంటాడు. నేను లేకుండా అంత ఒంటరిగా అనిపిస్తుందా నీకు? నేను అన్నది మీరు అనుకున్నది కాదండి. రోజుకి కాసేపు అయినా సరే మీతో గడపాలని ఉంటుంది కదా నాకు. ఓహో అవునా? ఏవండి, అప్పు తీర్చడానికి నా దగ్గర ఒక కొత్త ఉపాయం ఉందండి, చెప్పమంటారా? అపాయం లేని ఉపాయం అయితే పర్లేదు మీనా, చెప్పు. ఈ పెళ్లి మండపాలకి ఫ్లవర్ డెకరేషన్లు అవి చేస్తారు కదా, మనం ఆ ఆర్డర్ తీసుకుంటే ఎలా ఉంటుందండి? నేను కావాలంటే ఒక శాంపిల్ చేసి చూపిస్తాను. ఏంటి మీనా, ఏమైందండి అలా అరిచారు? మీ ఐడియా అదిరిపోయింది మీనా, బ్రతికించారండి బాబు. ఇంకా ఏమైనా వచ్చిందేమో అని కంగారు పడ్డాను. ఇంత మంచి ఐడియా నీకెలా వస్తాయి మీనా? నిజంగా చాలా మంచి ఐడియా, శబాష్ శబాష్. మనకి ఆర్డర్లు ఇస్తారో లేదో తర్వాత విషయం అండి, కానీ ముందైతే ప్రయత్నించి చూద్దామా? మీనా ప్రయత్నిస్తే ఏది దొరకకుండా ఉండదు. నేను కూడా ఈ విషయం నాకు తెలిసిన వారందరికీ చెప్తాను, చూస్తూ ఉండు. త్వరలోనే మనం ఈ పిల్లల డెకరేషన్ ఆర్డర్ పడుతున్నాము అని బాలు అంటాడు. ఈ బాలుగాడు మాటిచ్చేశాడు. నువ్వు ఫిక్స్ అయిపో మీనా, నీ కొత్త ఆలోచనకి నీకు స్వాగతం మీనా. నా బంగారు కొండ అని చెప్పేసి బాలు అయితే మీనాని పొగుడతాడు. ఇంకా తర్వాత రోజు రోహిణి అయితే అత్తయ్య ఆలోచనలో ఇలా మార్పు ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అని కామాక్షి వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది రోహిణి. ఏంటి రోహిణి, ఉన్నట్టుండి ఇలా వచ్చావేంటి? ఏం లేదు పిన్ని, ఈ పక్కనే ఒక క్లయింట్ని కలిశాను, అలాగే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. మీరు ఒంటరిగా ఇన్ని పనులు ఎందుకు చేస్తున్నారు? పని మనిషి సెలవు పెట్టిందమ్మా, ఇంకేమి చేస్తాము, నేనే చేసుకుంటున్నాను అని కామాక్షి అంటుంది. అయ్యో అవునా, మీకు బాడీ పెయిన్స్ ఉన్నాయేమో, నేను మసాజ్ చేయనా? వదినకు తెలిస్తే కోడలతో మళ్ళీ నీ పని చేయించుకుంటున్నావా నన్నే తిడుతుంది. వద్దులేమ్మా అని కామాక్షి అంటుంది. అదేం పెద్ద పనికేదులని పిన్ని, మా అమ్మ అయితే నేను చేయనా ఏంటి, కూర్చోండి అని చెప్పేసి ఇక కామాక్షికి అయితే బాడీ పెయిన్స్ వల్ల ఇక ఒళ్ళు నొక్కుతూ ఉంటుంది రోహిణి. అబ్బా బాగుంది రోహిణి, కాస్త తేలిగ్గా ఉంది. మీరు చాలా స్ట్రెస్లో ఉన్నారు పిన్ని. అవును రోహిణి, అంతా మీ అత్తయ్య వల్లే, రోజు ఏదో ఒక టెన్షన్. అప్పుడప్పుడే ఇక్కడికి నాకు కూడా రావాలి అనిపిస్తుంది, కానీ అత్తయ్య ఏమనుకుంటారో అని రాలేకపోతున్నాను. అవునవును రోహిణి, వదినని కాదని వస్తే ఊరుకోదు కదా. అవును, అత్తయ్య కొంచెం రఫ్గా ఉంటారు, కానీ మీరు చాలా సాఫ్ట్గా ఉంటారు, అందరినీ ప్రేమగా చూసుకుంటారు. ఇలా ఉండి ఏం లాభం రోహిణి, నా కోడలు లేదు చూసుకోవడానికి. వదినకి 3 కోడలు ఉన్నారు, అయినా వాళ్ళ విలువ తెలీదు, అదో రకం ఆవిడ అని కామాక్షి అంటుంది. అయినా అత్తయ్య త్వరగా ఇంటికి వస్తారని నేను అనుకోలేదు. మీనా మీద కోపంతో అసలు రారనుకున్నాను. దేవుడే మనసు మార్చాడేమో అని రోహిణి అంటుంటే, దేవుడెక్కడ మార్చాడు? లాయర్ ఇచ్చిన 2 లక్షలు మార్చాయి. అయ్యో అదేదో అలా మాట్లాడలే అమ్మాయి అని చెప్పేసి కామాక్షి అంటుంటే, 2 లక్షలు అంటే ఏంటి పిన్ని? ఏం లేదు రోహిణి, ఇవన్నీ నువ్వెందుకు లాగుతున్నావు? అయినాని నేను కూతురు లాంటి దానివి అన్నారు కదా పిన్ని, అయితే నా దగ్గర ఎందుకు దాస్తున్నారు? మరి నువ్వెవరికి చెప్పకూడదు. సరే చెప్పను పిన్ని. మీనా తమ్ముడు లాయర్ వచ్చాడు రోహిణి, డబ్బులు ఇస్తాము, కేసు వాపస్ తీసుకోండి అని చెప్పాడు. వదిన డబ్బులు తీసుకుని కేసు వెనక్కి తీసేసుకుంది. ఓహో, డబ్బుల కోసం ఇలా చేసిందా ఈవిడ? అంటే ఏ విషయంలో అయినా డబ్బు రుచి చూపిస్తే చాలా ఈవిడికి, అత్తయ్య మనసు మార్చుకుంటారన్నమాట అని రోహిణి మనసులో అనుకుంటుంది. లేదు పిన్ని, మీరు అబద్ధం చెప్తున్నారు కదా, నమ్మకపోతే నాతో రా అని కామాక్షి అయితే రోహిణి చేయి పట్టుకుని ఆ డబ్బులను చోటుకైతే తీసుకువెళ్తుంది. ఇదిగో చూడు కావాలంటే అని ఇక డబ్బా ఓపెన్ చేసి చూపిస్తుంది రోహిణికి. ఇక డబ్బులు చూసి షాక్ అయిపోతుంది రోహిణి. ఇదిగో ఇవే లాయర్ ఇచ్చిన 2 లక్షలు, నా దగ్గరే దాచమని చెప్పింది. అంటే మా అత్తయ్య చాలా తెలివిగా ఆడిందనమాట ఈ ఆట అని మనసులో అనుకుంటుంది రోహిణి. సరే పిన్ని, అత్తయ్య ఇంటికి వచ్చేసారు, నాకు అదే చాలు. ఇప్పుడు మీకు రిలాక్స్డ్గా ఉందా? చాలా రిలాక్స్గా ఉందమ్మాయి. అవును రోహిణి, ఒకసారి ఆగమ్మా. డబ్బు విషయం మీ అత్తయ్య నేను చెప్పినా చెప్పకపోయినా నువ్వు మాత్రం ఏమీ తెలియనట్టే ఉండు. నేను చెప్పానని తెలిస్తే నన్ను నా ఇంట్లో కూడా ఉండనివ్వదు. అలాగే పిన్ని, నేను చెప్పనులేండి అని ఇక రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీనా అయితే బాలు కళ్ళు మూసి కిందకి తీసుకువస్తుంది మెట్ల మీద నుంచి. మెల్లగా పదండి, ఎక్కడికి తీసుకెళ్తున్నావు మీనా, చెప్పు మీనా. మీరు పదండి, చెప్తాను నేను. వచ్చేసామండి, ఉండండి. సరేనా, చేతులు తీసేస్తున్నాను. సరే త్వరగా మీనా ఏంటో చూస్తాను. చూడండి అని చెప్పి ఇక మీనా డెకరేషన్ చేసిందంతా చూపిస్తుంది ఇక బాలుకైతే. ఏంటి మీనా, లైట్ సెటప్ కూడా చేస్తావా? సూపర్ మీనా, ఎంత బాగుందో తెలుసా?
పెళ్ళిళ్ళలో చూసుకుంటే ఇక్కడే చేసుకోవాలి అన్నంత ఆనందంగా ఉంది నీ నవ్వులాగా అని బాలు అంటాడు. ఏంటి, మనసులో ఒకటైతే ప్రేమ, మనుషులు ఒకటైతే బంధం. అబ్బా, అద్దరిపోయింది మీనా. ఎలా సాధ్యం మీనా నీకు ఇదంతా? నీకు అందరూ ఒకేలా చేస్తే ఏం బాగుంటుందండి. మన ప్రత్యేకత చాటుకోవాలంటే మనం కొంచెం కొత్తగా ఆలోచించాలి కదా. నిజంగా నీకు ఇన్ని కొత్త కొత్త ఆలోచనలు వస్తాయని నేను ఎప్పుడు అనుకోలేదు మీనా. చూస్తూ ఉండు, నేను చూసి మిగతా వాళ్ళందరూ కాపీ కొడతారు. అయ్యో మీనా, ఇక నుంచి చూస్తూ ఉండు, నీకు అనే బోల్డ్ అని ఆర్డర్లు వస్తూ ఉంటాయి. నిజం చెప్పండి, ఇది బాగుందా? చాలా బాగుంది మీనా, నేను చెప్తున్నాను కదా. సరే ఉండు, నేను దీనికి మంచి ఫొటోస్ తీస్తాను అని ఇక ఫోన్ ఓపెన్ చేసి ఫోటోలు అయితే తీస్తూ ఉంటాడు మీనా చేసిన డెకరేషన్ని. మీనా, నువ్వు కూడా వాటి పక్కన నిలబడు. అయ్యో నాకెందుకండి, వాటికి తీయండి చాలు అని మీనా అంటుంటే ఏం పర్లేదు నించో అని బాలు అంటాడు. వద్దని చెప్తున్నానా నీక. బాలు మీనా మాట్లాడుకుంటుంటే అప్పుడే శృతి అయితే ఇంటికి వస్తుంది. మీనా, ఏంటిదంతా? ఫంక్షన్స్కి డెకరేషన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను శృతి. మన ఆలోచనలు ఇలా ఉంటాయని వాళ్ళకి అర్థం అవ్వాలి కదా, అందుకే ఒక 2 శాంపుల్స్ చేసి చూపించాను. ఇది నువ్వు చేసావా మీనా? నిజంగా నువ్వు చేసావా అని శృతి అడుగుతుంటే, ఎంత బాగున్నాయో తెలుసా అంటుంది శృతి. నిజంగా బాగున్నాయా శృతి? వండర్ఫుల్గా ఉన్నాయి మీనా. సరే, 1-2 ఆర్డర్లు వచ్చాయంటే ఓకే, కానీ ఇంకా ఎక్కువ ఆర్డర్స్ రావాలంటే ఎన్ని మినియాచర్స్ చేస్తావు? అందరికీ తెలిసేలాగా మంచి మార్కెటింగ్ చేయాలి. అంటే మనం చేసింది చూసిన వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు కదా, వాళ్ళు ఇంతకుమంది చెప్తారు కదా, అప్పుడు అందరికీ తెలుస్తుంది కదా. అదొక పద్ధతి మీనా. మనం ఆన్లైన్ ప్రమోషన్ అనేది ఏ బిజినెస్కైనా చాలా ఇంపార్టెంట్ మీనా. ఇప్పుడు జనాలు కూడా వాటికి కావాల్సిన వాటి కోసం బయట వాళ్ళని వెతకట్లేదు, ఆన్లైన్కి వెళ్ళే చూస్తున్నారు. అవును అవును మీనా. ఇప్పుడు మనం దీనికి కాన్సెప్ట్ తయారు చేసామనుకో, అప్పుడు అందులో నువ్వు అప్లోడ్ చేసిన వర్క్స్ అని అప్లోడ్ చేస్తే అందులో చూసిన వాళ్ళు నచ్చితే నీకు ఫోన్ చేసి కాంటాక్ట్ అవుతారు. అదేదో సైట్ అని బాలు అంటుంటే, వెబ్సైట్ బాలు, ఆ వెబ్సైట్ అనేది మాకు లేదు కదా అని బాలు అంటుంటే, అకౌంట్ నేను ఓపెన్ చేస్తాను కదా అని శృతి అంటుంటే, ఏంటి బ్యాంక్లోనా? అబ్బా బాలు, సోషల్ మీడియాలో బాలు. నేను మీకు టెక్నికల్గా సపోర్ట్ ఇస్తాను. సోషల్ మీడియాలో మీ వర్క్స్ అన్ని అప్లోడ్ చేసి అందరికీ తెలిసేలా చేస్తాను. ఈ ఐడియా ఏదో బాగుంది. అబ్బా, మనకి ఎందుకండి ఇవన్నీ? ఎందుకంటావేంటి మీనా? ఇప్పుడు అందరు అదే పని చేస్తున్నారు. ఇళ్లల్లోనే పచ్చట్లు, పిండి వంటలు ఇలాంటివన్నీ చేసి అమ్మేస్తున్నారు కదా. ఇదిగో డబ్బడమ్మా, నేను తీసిన ఫొటోస్ అన్ని నేను పంపిస్తాను, నువ్వు ఆన్లైన్లో పెట్టేసేయి. ఆ ఫొటోస్ కాదే మా బాలు, మీనా ఫోటోని కూడా తీసుకోవాలి. ఎందుకు అని శృతి అడుగుతుంటే, ఈ మధ్య ఓనర్లు వాళ్ళ బిజినెస్ని వాళ్ళే ప్రమోట్ చేసుకుంటున్నారు. అవును మీనా, ముందు నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా, నేను కొన్ని ఫొటోస్ తీస్తాను అని శృతి అంటుంటే, నా దగ్గర ఇలాంటి చీరలే ఉన్నాయి. సరే, నేను షాపింగ్లో కొత్త ఫ్యాన్సీ శారీస్ తీసుకొచ్చాను, ఇవి తీసుకో, ఇక నువ్వు వెళ్ళు అని శృతి అంటుంది. వద్దులే శృతి, పర్వాలేదు అని మీనా అంటుంటే, అబ్బా నువ్వు రా మీనా శృతి అంటుంది. అయ్యో శృతి వద్దు, మెల్లి రెడీ అయ్యి రమ్మంటే ఏంటి నువ్వు వద్దు వద్దు అంటావు? వెళ్ళు. ఏంటండి మీరు, నాకు ఇలాంటివన్నీ నచ్చవని చెప్తుంటే. అబ్బా మీనా, మనం బిజినెస్ ప్రమోట్ అవ్వాలి అనుకుంటే మనం ఇలాంటివన్నీ చేయాల్సిందే. నువ్వురా, డబ్బడం పిలుస్తుంది కదా, నువ్వు వెళ్ళు అని బాలు కూడా అంటాడు. ఇక శృతి అయితే మీనాని పైకి తీసుకెళ్ళి రెడీ చేస్తుంది. బాలుకి కింద వెయిట్ చేస్తూ ఉంటాడు. శృతి కిందకి వచ్చేస్తుంది. నువ్వొచ్చావేంటి? మీనా ఏది అని బాలు అడుగుతుంటే, ఫొటోస్కి భయపడి కిటికీలోంచి దూకి పారిపోయిందా అని బాలు అడుగుతుంటే, అయ్యో బాలు కాసేపు ఓపిక పట్టు, మీనా వస్తుంది అని శృతి అంటుంటే, అప్పుడే ఇక మీనా అయితే మంచిగా రెడీ అయ్యి కిందకి దిగి వస్తుంది. అదిగో చూడు అని ఇక శృతి చెప్పడంతో బాలు చూసి ఇంక అలా ఉండిపోతాడు మీనాని చూస్తూ. సూపర్గా ఉన్నావు మీనా, నీ కట్టు బొట్టే కాదు, నీ జుట్టు కూడా మార్చేసింది. నేను వద్దు వద్దు అంటున్నా, ఇదంతా శృతినే చేసిందండి. డబ్బుడమ్మా, నువ్వు కూడా పారలమ్మలాగా మీనాని కొత్తగా మార్చేశావు. ఇప్పుడు మా ఇద్దరు మంచి ఫోటోలు తీవా అని ఇక బాలు అడిగేసరికి శృతి అయితే వీళ్ళిద్దరిని ఫోటో తీస్తుంది. నేనేమన్నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీస్తున్నానా? కొంచెం మంచిగా పోస్ ఇవ్వండి అని శృతి అడుగుతుంటే, నాకు అలాంటివేం తెలియదు శృతి అని మీనా అంటుంటే, ఇందులో తెలియకపోవడానికి ఏముంది, ఇదిగో డబ్బుడమ్మా ఇప్పుడు చూడు అని బాలు అయితే ఇక భుజం మీద చెయ్యేసి స్టిల్స్ ఇస్తూ ఉంటాడు. శృతి ఫొటోస్ తీస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు మీనాకి వీడియో తీయి. ఆ వీడియోలో ఏం చెప్పాలంటే, మీనా పెళ్ళిళ్ళకి పుట్టినరోజులకి అతి తక్కువ ధరకే మీకు అలంకరించబడను, వారంలోనే అన్ని రోజులు అందుబాటులో ఉంటాము, 24 గంటలు మా సర్వీస్ ఉంటుంది. ఏంటండి నేనంతా చంపాలా? నా వల్ల కాదండి.
నాకు సిగ్గిస్తుంది. ఓనర్ అంటే సిగ్గుపడకూడదు మీనా, ధైర్యంగా మాట్లాడాలి. నువ్వు చెప్పే మాటల్లో కూడా స్పష్టత ఉండాలి. ఏం పర్లేదులే, 1-2 సార్లు చెప్తే అదే అలవాటైపోతుంది, నువ్వు చెప్పేసే అని బాలు అంటాడు. దా ఇలా నించో. డబ్బుడమ్మా నువ్వు వీడియో తీయి. అనిక శృతి అయితే వీడియో తీస్తూ ఉంటుంది. పెళ్ళిళ్ళకి పుట్టినరోజులకి మీరు కోరుకున్నట్టు మీ అభిరుచికి తగ్గట్టు తక్కువ ధరకే అందమైన డెకరేషన్లు చేయబడును. అందరికీ అందుబాటులోనే ఉంటాము. 24 గంటలు సర్వీస్ ఉంటుంది అని మీనాయకి చెప్పడంతో సూపర్ అని బాలు శృతి క్లాప్స్ కొడతారు. ఈ వీడియోస్ ఫొటోస్ అన్నీ నేను ఎడిట్ చేసి ఫైనల్ అవుట్పుట్ తీసుకొస్తాను. అవును, ఇంతకు రోజు నడిపించాలన్నావు కదా, అదితో మీనాకి చెప్పు చేసేద్దామని శృతి చెప్తాడు బాలు. అయ్యో వద్దండి అని శృతి మీనా అంటుంటే, అబ్బా నేను నేర్పిస్తాను లేదా అని చెప్పేసి ఇక మీనానైతే శృతి రమ్మని కూర్చోమంటుంది. ఇంకో పక్క విద్య మరియు రోహిణి అయితే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు. అత్తయ్య కూడా అవకాశం ఎంత బాగా క్యాష్ చేసుకున్నారో చూసావా విద్య, ఇంటికి వచ్చి వాడి ఫ్యూచర్ గురించి కేసు వాపస్ తీసుకున్నట్టు బిల్డప్ ఇచ్చారు. అబ్బా నీకు తగ్గదే దొరికిందిలే, నువ్వు బ్యాటింగ్లో ఏ లెవెల్లో ఉంటావో ఆవిడ కూడా ఆ లెవెల్లోనే ఉంది అనేక విద్య అంటుంటే రోహిణికి ఫోన్ వస్తుంది. గుణగడ్ ఫోన్ చేస్తున్నాడే. హలో గుణ, నాకు ఇంకా డబ్బులు రాలేదు రోహిణి, నేను పంపకుండా నీకు ఎలా వస్తాయి? ఏంటి వెటకారమ్మా, నాతో గేమ్స్ ఆడుతున్నావా ఏంటి నువ్వు? నేను ఇస్తానని చెప్పాను కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ కాల్ చేసి టార్చర్ పెడుతున్నావు? మీరు నన్ను బెదిరించే పొజిషన్లో లేరు, నేను చేసిందంతా మీకోసమే అన్న విషయం మర్చిపోకండి అని గుణ అంటుంటే, వాడికి ట్రీట్మెంట్ చేయాలి. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నేను డబ్బు అరేంజ్ చేస్తానని చెప్పాను కదా అని రోహిణి అంటుంటే, అరేంజ్ చేస్తానంటావు కానీ నేను చెప్పిన విషయం పట్టించుకోకుండా ఇలా నెగ్లెక్ట్ చేస్తే రేపు అదే జరుగుతుంది. ఆ తర్వాత వాడిని పూడ్చిపెట్టాలా కాల్చాలా అనేది ఆలోచించాలి. అందుకే చెప్తున్నా, ఆ త్వరగా డబ్బులు ఇస్తే వాడిని కాపాడుతాను. వాడు చచ్చిపోతే మాత్రం వాడి శవాన్ని మీ ఇంటి ముందు పాడేసి నేను వేరే ఊరికి వెళ్ళిపోతాను. అయ్యో నన్ను బెదిరిస్తున్నావా నువ్వు? నేనెందుకు మిమ్మల్ని బెదిరిస్తాను? జరిగేది చెప్తున్నాను అంతే. రేపు ఏదైనా తప్పు జరిగితే దానికి నేను బాధ్యత తీసుకోలేను. కాబట్టి త్వరగా డబ్బులు ఇస్తే ఎలాంటి సమస్య రాదు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి గుణ? వెంటనే డబ్బులు రెడీ చేయి, లేకపోతే నేను చెప్పిందే జరుగుతుంది. వాడు చస్తాడు, మీరు జైలుకి వెళ్తారు, చూసుకోండి అని ఫోన్ కట్ చేస్తాడు గుణ. అయితే ఏంటే వీడిలా టార్చర్ చేస్తున్నాడు? నేనేం చెయ్యాలి ఇప్పుడు? డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? డబ్బు ఇవ్వకపోతే వాడి శవాన్ని ఇంటి ముందు పడేస్తానంటున్నాడు. ఏం చెయ్యాలి విద్య, నాకు అర్థం కావడం లేదు. అప్పుడే ఇక రోహిణికి కామాక్షి చెప్పిన మాటలైతే గుర్తొస్తుంది. నాకు వేరే దారి లేదు, ఎలా అయినా సరే ఆ డబ్బులు కొట్టేయాలి అని మనసులో అనుకుంటుంది రోహిణి. నాకు ఒక ఐడియా వచ్చింది విద్య. ఏంటది? చెప్తాను పద అని ఇక రోహిణి విద్య అయితే పక్కకి వెళ్ళిపోతారు. ఇక ప్రభావతి అయితే డాన్స్ క్లాస్లో డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది పిల్లలకి. అప్పుడే రోహిణి విద్య అయితే ఇక కామాక్షి వాళ్ళ ఇంటికి వస్తారు. కిచెన్ అక్కడ ఉంది, కందిపప్పున డబ్బాలోనే డబ్బు ఉంది, ఓకేనా అని విద్య చెప్తుంది. ఇక రోహిణి అయితే నువ్వు ఆమెను డైవర్ట్ చెయ్యి, నేను చూసుకుంటాను మిగతాదంతా అని విద్య సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది ఇక రోహిణికి అయితే. ఇక ప్రభావతి అయితే డాన్స్ నేర్పిస్తూ నువ్వు ఇంక చేస్తూ ఉండండి అమ్మాయి, నువ్వు చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే పక్కకు వస్తుంది. ఏంటి రోహిణి, ఇద్దరూ కలిసి వచ్చారు? ఇవాళ మీనే నన్ను పందెంలో గెలిపించారు అత్తయ్య. ఏంటా పందెమని కామాక్షి అంటుంటే, మీ అత్త 10 కిలోమీటర్లు పరిగెడుతుందని పందెం వేసావే ఏంటి? లేకపోతే కప్పలా దూకుతూ మీ ఇంటి దాకా ఆగకుండా దూకుతుందని పందెం వేశావా? నువ్వు ఆప్తవా కామాక్షి? అలాంటి ప్రాణాంతకమైన పందెం రోహిణి ఏం వెయ్యదులే కానీ. నిజమే అత్తయ్య, మీకు వచ్చింది నచ్చింది మీరు చెయ్యాలి. ఏంటి అంతే కదా, వచ్చింది అబద్ధం ఆడడం, నచ్చింది మోసం చేయడం. నువ్వు పందెంలో గెలిచినట్టే రోహిణి అని కామాక్షి అంటుంటే, ఆంటీ మీరు కాసేపు ఆపుతారా, మమ్మల్ని కొంచెం మాట్లాడుకొని ఇస్తారా అని విద్య అంటుంటే, చిచ్చి నా ఇంట్లో నాకే నోరు తెరిచే స్వతంత్రం కూడా లేదా? చెవులు పుట్టలు కట్టుకుంటే పాములు వచ్చి కాపురం చేసేయంట. ఇంతకీ పందెమేంటి రోహిణి? మీరు ఏ పాటకైనా అవలివలుగా నాట్యం చేసి చూపిస్తారని చెప్తే మా విద్య ఈ వయసులో మీరేం చేస్తారు అని తీసి పారేసిందండి. నాకు పంతం పెరిగి పంతం కాశాను. నేను గెలిస్తే 5,000 విద్యకి ఇవ్వాలి, ఓడిపోతే విద్యకి నేను ఇవ్వాలి. రాసి పెట్టుకోమ్మా, ఇవాళ నీకు ఆదాయం 5,000. చూసావా మా అత్తయ్య కాన్ఫిడెన్స్ లెవెలే వేరు అని రోహిణి అంటుంది. అందులో పెద్ద వింతేముంది, ఇంకో 5,000 తనకు వస్తాయి అంటే కాకినాడ రేవు దాకా దొర్లుకుంటూ పొమ్మన్నా పోతుంది మీ అత్త. మా మేడం ఫస్ట్ క్లాస్గా నాట్యం చేస్తారు కదా రాధిక అనేక పిల్లలైతే ప్రభావతిని
పొగుడుతూ ఉంటారు. సరే, 2 పాటలు నేనే సెలెక్ట్ చేశాను, మీరు వెయ్యండి అని ఇక విద్య అంటుంది. మీరంతా ఒక వైపుకి నిలబడండి. ముందుగా నేను సాంగ్ ప్లే చేస్తాను అత్తయ్య, నేను వీడియో తీస్తాను, మీరు అటు ఇటు తిరిగి చేయండి అత్తయ్య. పాప, ఆ బ్యాగ్లో నా ఫోన్ తీసుకురావా అని ఇక రోహిణి చెప్పడంతో ఆ పాప అయితే ఫోన్ తీసుకొచ్చి రోహిణికి ఇస్తుంది. ఇక రోహిణి వీడియో తీస్తూ ఉంటే ప్రభావతి డాన్స్ వేస్తూ ఉంటుంది. విద్య అయితే ఎలాగైనా సరే కామాక్షిని డైవర్ట్ చేసి ఆ డబ్బులు దొంగతనం చేద్దామని చూస్తూ ఉంటుంది. అబ్బా, విద్య అయితే ఇక రోహిణికి సైకిల్ చేస్తుంది. ఈవిడ ఎలా కవర్ చేయాలి అన్నట్టు చేస్తే ఇక సరే అయితే అమ్మాయి ఈ ఫోన్ను పట్టుకో అని చెప్పేసి ఇక రోహిణి చిన్నపిల్లకి ఫోన్ ఇచ్చి విద్య దగ్గరికి అయితే వెళ్తుంది రోహిణి. పిన్ని రండి, మీరు మీ ఎలక అని రోహిణి అంటుంటే వద్దులే అని కామాక్షి అంటుంది. రండి పిన్ని రండి అని చెప్పేసి కామాక్షి చేయి పట్టుకుని తీసుకువెళ్తుంది ఇక రోహిణి అయితే ప్రభావతి దగ్గరికి. ఇక అందరూ ఒక దగ్గర ఉండడం చూసి రోహిణి సైకిల్ చేయడం వల్ల ఇక విద్య అయితే సైడ్ కి వెళ్తుంది. ఇక ప్రభావతి అయితే డాన్స్ అయిపోవడంతో విద్య వెళ్లకుండా అక్కడ ఆగిపోయేలా నించుని ఉండిపోతుంది. ఇవాళ నేను నా కోడల్ని గెలిపించకుండా ఉండలేను, తగ్గేదే లేదు అని ఇక రోహిణి అంటుంది. నెక్స్ట్ సాంగ్ పెడతాను అని విద్య కూడా ఇంక సెకండ్ సాంగ్ పెడుతుంది. ఇక సాంగ్ పెట్టగానే ప్రభావతి అయితే డాన్స్ వేస్తూ ఉంటుంది. విద్య అయితే ఇక సైడ్ కి వెళ్లిపోయి కిచెన్ లోకి వెళ్లిపోతుంది. ఇక అక్కడ ఉన్న డబ్బాలనే తీసి చూస్తూ ఉంటుంది విద్య అయితే. లాస్ట్ కి డబ్బు ఓపెన్ చేయగానే అందులో డబ్బులుంటాయి. ఇక డబ్బులు తీసేసుకుంటుంది విద్య అయితే, తీసుకుని బ్యాగ్ లో పెట్టేసుకుంటుంది. ఇంకా అప్పటికి ప్రభావతి అయితే డాన్స్ వేస్తూనే ఉంటుంది. ఇక డబ్బులు తీసుకుని పక్కకు రావడంతో రోహిణి విద్యని చూసి ఓకేనా డన్నా అని సైకిల్ చేస్తే విద్య అయితే ఇక బుర్రూపుతుంది. ఇక రోహిణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక కామాక్షి అయితే కళ్ళు తిరిగిపోతుంటే అయ్యో పిన్ని ఏమైంది పిన్ని, కామాక్షి ఏంటి కామాక్షి అలా అయిపోయింది, ఏమైంది నీకు, డాన్స్ చేసింది నేనైతే నీ కళ్ళు తిరగడం ఏంటి, వదినా వదినా నిజంగానే నీ నాట్యానికి అభిమాని అయిపోయాను తెలుసా. ఏం విద్య, ఇప్పుడు నేను పందెంలో గెలిచినట్టేనా, తీ తీ 5,000 తీ అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే ఆల్రెడీ తీసే ఉంచాను, నీకో దండం, ఈ వయసులో ఇంత ఎనర్జీ ఉందని తెలియక ఆంటీ మీద పందెం కాశాను, ఇదిగో తీసుకో 5,000 అని చెప్పేసి ఇక విద్య అంటుంది. ఇక అందరూ క్లాప్స్ కొడతారు. సరదాగా అందరం కలిసి డాన్స్ చేద్దామా అని చెప్పేసి ఇక కామాక్షి అడగడంతో ఓకే అని సాంగ్స్ పెడితే ఇంకందరూ డాన్సులు వేస్తూ ఉంటారు. అత్తయ్య ఎలాగో మీరే గెలుస్తారని ముందే ఊహించి స్వీట్స్ తీసుకొచ్చాను, ముందు మీరే తీసుకోండి అత్తయ్య అని రోహిణి అయితే స్వీట్స్ ఇస్తుంది. థ్యాంక్స్ అత్తయ్య, మీ వల్ల నేను పందెంలో గెలిచాను, నా కోడలు గెలిస్తే నేను గెలిచినట్టే కదా, మీ క్లాస్ అయిపోయాక కలిసి వెళ్దాం అత్తయ్య. ఇంకా క్లాస్ ఏం తీసుకుంటానమ్మా, పిల్లలు కూడా అలసిపోయారు. చూడండి పిల్లలు, మీరు వెళ్ళి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి, ఎస్ మాస్టర్ అని పిల్లలు అంటారు. ఇక ఎలా నడవాలో ఎలా క్యాట్ వాక్ చేయాలో ఇక శృతి అయితే మీనాకి చూపిస్తూ ఉంటుంది. రా మీనా చెయ్యి, అబ్బా రాను అని ఇక మీనా అంటుంటే నువ్వు రా మీనా నేను వీడియో తీస్తాను అని బాలు అంటాడు. స్టార్ట్ చేయి నడు అని శృతి అంటుంది. ఇలా పట్టుకో అని చెప్పడంతో ఇక మీనా అయితే నడిచి చూపిస్తుంది. శృతి నువ్వు నడిస్తే బాగుంది శృతి, నేను నడిస్తే తెచ్చిపెట్టినట్టుంది, అబ్బా నీకు అలవాట్లేక అలా ఉంది మీనా, అబ్బా ఏది మళ్ళీ ఒకసారి డబ్బుడంలో నడిచి చూపించు అని బాలు అంటుంటే సరే అని చెప్పేసి ఇక మీనా అయితే నడుస్తుంది. ఇక నడవలేక పక్కకి వెళ్ళిపోతుంటే మీనా బాలు అయితే మీనా వెనకలకి లాగడంతో ఇక బాలు చేతుల్లో అయితే పడుతుంది మీనా. అప్పుడే రవి వస్తాడు. ఏంటి ఏమైంది, ర్యాంప్ వాక్ చేపిస్తున్నాను అని శృతి అంటుంటే మీనా బిజినెస్ కోసం వెబ్సైట్స్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను, ఫొటోస్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేయాలి కదా, ఇద్దరూ కలిసి నాతో కుప్పగంతులు చేయిస్తున్నారు రవి, కుప్పగంతులు లేవు కప్పగంతులు లేవు, డబ్బడమ్మ చెప్పినట్టు చెయ్యి మీనా, సిగ్గుపట్టకుండా కోఆపరేట్ చేయవదినా బాగా వస్తుంది అని రవి అంటాడు. శృతి నా వల్ల కావట్లేదు శృతి, సరే పోనీలే ముందు నేను కొన్ని ఫొటోస్ తీస్తాను, నేను చెప్పినట్టు ఫోటోస్ ఇవ్వు అని శృతి అంటే సరే అని చెప్పేసి ఇక మీనా అంటుంది. ఇక శృతి అయితే ఫొటోస్ తీస్తూ ఉంటుంది, మీనావి రకరకాల ఫోటోలన్నీ. ఇక చీరకొంగు పట్టుకోమని బాలుకి చెప్పడంతో శృతి అయితే ఇక చీరకొంగు పట్టుకుని ఉంటాడు బాలు. మీనా అయితే వెనకాల తిరిగి నించుని ఉంటుంది. నువ్వు అలాగే ఉండు మీనా, నేను పైనుంచి తీస్తున్నాను అని చెప్పేసి ఇక శృతి అయితే మెట్లెక్కేలా ఫొటోస్ తీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మనోజ్ ప్రభావతి అయితే ఇంటికి వస్తారు, రోహిణి కూడా వస్తుంది. ఇక మీనా బాలు అలా ఉండడం చూసి వెనకాతల నుంచి మీనా ఎవరు తెలియక రోహిణి వాళ్ళైతే షాక్ అయిపోతారు. అమ్మా వీడెవరో అమ్మాయిని తీసుకొచ్చాడు, అవును నిజంగానే వేరే అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నాడు అని రోహిణి ఇక మరి మనోజ్ కూడా అనుకుంటుంటే రే అని ప్రభావతి పిలుస్తుంది. ఎవర్రా అమ్మాయి, నీకెందుకు, ఏంటి, యాడ్ షూటింగ్ కోసం ముంబై నుంచి ఒక మోడల్ని తీసుకొచ్చాను, ఇవే నా కొత్త ప్రియురాలు అని బాలు అంటాడు. ఏంటి అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది. రే ఏంట్రా ఎవర్రా అమ్మాయి, రే పళ్ళు రాలుతాయి, దాన్ని వెరిదాన్ని చేసి దీన్ని తీసుకొచ్చి నువ్వు నా కళ్ళ ముందే సరసాలాడతావా,
మీ నాన్నకి తెలిస్తే నరుకు పోగులేస్తారు. అసలు మీనా ఏది పిలువు. ఇప్పుడు అనవసరంగా పూలగంప తేనికమ్మ పానకంలో పుడకలాగా. నువ్వు రా ప్రియా, ఈ సీనియర్ సిటిజన్ని ఎప్పుడు పడదు. రే ఏంట్రా మాట్లాడుతున్నావు, వదులుతావా లేదా? మీనా మీనా అని గట్టిగట్టిగా పిలుస్తుంది ప్రభావతి. అయ్యో ఇక్కడేదో జరిగిపోతుంది, వీడిని కాపురం ముక్కలు చేసేలా ఉన్నాడు, రావే. అబ్బా, మా పూలకంప మీద పూలు అమ్ముడు రావడానికి వెళ్ళింది, అందుకైనా ఈవెంట్ గారిని ఏకంగా ఇంటికే తీసుకువచ్చి ఇలాంటి పనులు చేస్తున్నావు. నువ్వు తెలుగులో తిడితే మా డార్లింగ్కి ఏం అర్థం కాదులే అమ్మా. దీని పేరు మీనాక్షి శేషాద్రి. మీనాక్షి శేషాద్రి ఏంట్రా అని ప్రభావతి అయితే ఫేస్ ఎలా పెట్టి అడుగుతుంది. రే నీకు ఆ దిక్కుమైన తాగుడు ఒకటి అలవాటు అనుకున్నాను, ఈ అలవాటు కూడా ఉందా? అందుకే నా అలాగ చదువుకుని ఉంటే బాగుపడేవాడు అని మనోజ్ అంటుంటే, నువ్వు మాత్రం పార్లమ్మతోనే ఉన్నావా? అంతకుముందు నీకు కూడా ఒక ప్రియురాలు ఉంది కదా అని బాలు అంటుంటే రోహిణి కోపంగా చూస్తుంది ఇక మనోజ్ని. నువ్వు రా మీనాక్షి శేషాద్రి, మనం పైకి వెళ్దాము, ఇక్కడ ముసలి ముతక చేరి మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారని బాలు అంటుంటే, రే ఈ దరిద్రాన్ని ఇంట్లోకి తీసుకెళ్లావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. రోహిణి మీనాకి ఫోన్ చేయి నువ్వు అని ప్రభావతి అంటుంది. ఓసై మీనా ఎక్కడ చచ్చావే అని చెప్పేసి ప్రభావతి ఫోన్లో మాట్లాడుతుంటే, ఇక్కడే చచ్చానత్తయ్య అని వెనకాల తిరుగుతుంది మీనా. అయితే ఇక మీనాని చూసి ఒకసారిగా షాక్ అయిపోతారు మిగతా వాళ్ళందరూ. ఏంటి నువ్వేనా ఇది అని ప్రభావతి అయితే షాకింగ్ అడుగుతుంది. ఏంటి ఈ వేషం? అది షాపు డెకరేషన్ ప్రమోషన్లని ఫోటోలు తీస్తుంటే మీరు వచ్చారత్తయ్య. అదా, నేను వీడు నీకు ద్రోహం చేస్తున్నాడు అనుకున్నాను. నాకు ద్రోహం జరుగుతుందని మీరు ఆరాటపడ్డం నాకు చాలా సంతోషంగా అనిపించింది అత్తయ్య. అదేమీ లేదు, వీడు నా ఇంటికి ఎవరో అమ్మాయిని తీసుకొచ్చాడు అనుకున్నాను. భవతి అంటుంటే, ఆంటీ నిన్ను కనుక్పెట్టుకోలేకపోయారు చూసావా మీనా అని శృతి అంటుంది. నాకు పనుంది, నేను వెళ్ళాలి, తీసుకో అని రోహిణికి ఫోన్ వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి అయితే, చూసారా అండి, అత్తయ్యకి నా మీద ప్రేమ ఉంది, నీ మీదకి మా అమ్మ ప్రేమ ఉందో లేదో తెలియదు, కానీ ఉంటే మంచిదే కదా అని బాలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మీనా చాలా సంతోషంగా ఉంటుంది. రోహిణి వాళ్ళైతే గున్నాకి తీసుకెళ్లి డబ్బులు అయితే ఇచ్చేస్తారు. మొత్తానికి కరెక్ట్ గా ఉన్నాయి, థ్యాంక్స్. ఇదిగోండి మీకోసం నేతి మిఠాయిలు స్పెషల్గా తెప్పించాను, తీసుకోండి. 2 లక్షల డబ్బులు తీసుకుని 200 రూపాయలు స్వీట్ బాక్స్ ఇస్తున్నావా అని విద్య అడుగుతుంటే గుణ అయితే నవ్వుతూ ఉంటాడు. స్వీట్ తినమని ఇచ్చింది మీరు 2 లక్షలు ఇచ్చినందుకు కాదు, ఇక నుంచి మీకు ఆ దినేష్తో ఏ సమస్య ఉండదని చెప్పడానికి. ఇక వాడు చాప్టర్ క్లోజ్ చేస్తున్నాను. చాప్టర్ క్లోజా? కొంపతీసి చంపేశావా ఏంటి అని విద్య అడుగుతుంటే, చంపలేదు, కంగారు పడకండి, మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఇక వాడి గొడవ మీకు ఉండదని చెప్తున్నాను. నిజంగా ఉండదు కదా? ఇక వాడి వల్ల నాకే తలనొప్పి ఉండదు కదా, నేను ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని రోహిణి అడుగుతుంటే, హ్యాపీగా ఉండొచ్చు, నేను చెప్తున్నాను కదా, అతన్ని త్వరగా కేరళ పంపించేయండి. పాపం ఈ 2 లక్షలకి ఇది జేమ్స్ బాండ్లో సినిమా దొంగలాగా చాలా రిస్కులు చేయాల్సి వచ్చింది అని విద్య అడుగుతుంటే, వాడు మిమ్మల్ని ఎంత టార్చర్ చేస్తున్నాడంటే మీకు సంబంధించిన సీక్రెట్ ఏదో వాడికి తెలుసు కదా, అందుకే వాడింతలా చేస్తున్నాడు. కానీ ఈ డబ్బు కంటే ఆ సీక్రెట్ చాలా పెద్దది కదా, అవన్నీ నీకు అనవసరం, వాడున్నంత వరకు నాకు ఏదో ఒక సమస్యగానే ఉంటుంది, త్వరగా ఏదో ఒకటి చేయగునా, చేసేదేమీ లేదు, ఇంకా నేరుగా వాడిని కేరళ పంపించేస్తాను, వైద్యం చేపిస్తాను, మనిషి హెల్త్ సెట్ అయ్యాక నార్త్ ఇండియాకి పార్సల్ చేస్తాను, మీరేం భయపడొద్దు అని గుణ అంటాడు. సరే మేము బయలుదేరుతాము, స్వీట్ తినండి అని గుణ అంటుంటే, మేము ఇంటికి వెళ్ళాక తింటాంలే అని బాక్స్ తీసుకుని వెళ్ళిపోతుంది ఇక విద్యా. రోహిణి అయితే, రే దినేష్ని పిలవరా బయటికి అని గుణ చెప్పడంతో గుణ మనిషి అయితే వెళ్లి దినేష్ని బయటికి పిలుస్తాడు. ఏంటి పని అయిపోయిందా దినేష్ అడుగుతుంటే, ఇక్కడుంది గుణ, పని అవ్వకుండా నేను ఎవరిని వదిలిపెట్టాను కదా, ఇలాంటి బంగారు బాతుని అంత ఈజీగా వదలకూడదు, కావాల్సినప్పుడల్లా డబ్బులు తీసుకోవాలంటే మనం ఇలాంటి డ్రామాలు చేస్తూనే ఉండాలి, చూస్తూ ఉండు, ఇక నుంచి నేను అడిగినప్పుడల్లా తను డబ్బులు తెచ్చిస్తూ ఉంటుంది. సర్లే దీంట్లో నా షేర్ ఎంత అని చెప్పేసి ఇక దినేష్ అడిగేసరికి కొన్ని డబ్బులు అయితే ఇస్తాడు గుణ. అయితే ఏంటి అలా చూస్తున్నావు, డబ్బులు తక్కువయ్యాయా? ఇస్తానులే ఉండు, నా చేతిలో దెబ్బలు తిన్నావు కదా, ఇదిగో తీసుకో అనుకుని డబ్బులు అయితే ఇస్తాడు దినేష్కి. ఈ డీల్ ఏదో బాగుంది బ్రో, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, 2-3 నెలలు ఈ చుట్టుపక్కలకి రాకు, ఇక్కడ ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను అని గుణ అంటే, సరే భయ్యా, ఇప్పుడు మీరు ఏం చెప్తే నేను చేయడానికి రెడీగా ఉంటాను అని దినేష్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మనోజ్ అయితే షోరూంలో ఉంటాడు. అప్పుడే మనోజ్కి ఫోన్ కాల్ వస్తుంది. హలో చెప్పండి సార్,
మీరు నాకు ఈ ఫేవర్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది సార్ అని చెప్పేసి ఇక మనోజ్తో ఫోన్ మాట్లాడతారు. ఈ డీల్ అయినా కానీ నాకే ఇవ్వండి సార్, నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఓకే ఓకే, టెన్షన్ పడొద్దు, నేను ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ సార్ మర్చిపోకండి సార్. అయ్యా డోంట్ వరీ, నేను చూసుకుంటాను అని మనోజ్ అనేసి ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే ఇక రోహిణి వస్తుంది. చూసావా రోహిణి, ఒక టైంలో నేను వాళ్ళ వెనక తిరిగేవాడిని, ఇప్పుడు వాళ్ళు నా వెనకలు తిరుగుతున్నారు. నిజమే మనోజ్ అని ఇక రోహిణి వాళ్ళు అంటుంటే అప్పుడే ఇక మనోజ్కి మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది. హే ముఖేష్ గారు చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు మనోజ్. అయితే హలో ముఖేష్ గారు చెప్పండి. మనోజ్, ప్రొడక్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి, రేపటి నుంచి డిస్పాచ్ చేస్తాను. మన షోరూమ్ ప్రమోషన్స్ బాగా ఉండాలి అని ముఖేష్ చెప్పేసరికి మనోజ్ మరియు రోహిణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.